అంటే సొంత కూతురు కంటే నీకు అద్దె కూతురే ఎక్కువైందన్నమాట. నాకు అది ఆల్టర్నేట్ అయిందన్నమాట. నాలో దాన్ని చూసుకుంటున్నావన్నమాట. యామ్ ఐ రైట్? అలాంటిదేమీ లేదు బేబీ. ఆల్ రైట్ మామ్. అన్నట్టు పార్టీ ఎలా జరుగుతుంది? కేక్ కటింగ్ ఇంకా అయినట్టు లేదు. మంగెక్కడుంది మామ్? జై పక్కనే ఉంది కదా. కాసేపట్లో కేక్ కట్ చేయబోతున్నారు కదా. ఇదంతా నాకెలా తెలుసని మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యకు. నేను ఎక్కడున్నా నా స్పై ఒకరు అక్కడే ఉంటారు. అటు ఇటు దిక్కులు చూడకు మామ్. స్ట్రైట్ గా మంగని చూడు. ఆఖరిసారి చూసుకో. హలో, ఏమన్నా? కమ్మిగే. తనివి తీరా కళ్ళారా తృప్తిగా చూసుకో. మళ్ళీ అది నీకు చూద్దామన్నా కనిపించదు. దూరంగా పంపించేస్తున్నాను. బేబీ, బేబీ, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు చేసేదేంటి? ఎప్పుడో చేశాను. ఆ మంగ కట్ చేయబోయే కేక్ లో పవర్ఫుల్ సైనైడ్ కలిపాను. కేక్ నోట్లో పెట్టుకున్న మరుక్షణం సైనైడ్ బ్లడ్ లో కలిసిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో ఒళ్ళు చచ్చి పడిపోతుంది. ఆ తరువాత క్షణం హార్ట్ ఫెయిల్ అయ్యి బాడీ చల్లబడుతుంది. ఇట్స్ కాల్డ్ DEATH, డెత్. మంగ చచ్చిపోతుంది. బేబీ, బేబీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది నిజమా కాదా అని డౌట్ వద్దు మామ్. రెండు నిమిషాల్లో మంగ చావు నీ కళ్ళ ముందే జరుగుతుంది. చేతనైతే కాపాడుకో. బేబీ, బేబీ, ఏమైందమ్మా? మంగ, 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 మంగకి ఏమైందమ్మా? క్యాండిల్ ఊది కేక్ కట్ చేయి. బేబీ, అది మంగ, మంగ. ఏమైందమ్మా? అమ్మా! జరగండి అమ్మా, కొంచెం జరగండి, జరగండి, జరగండి. No!
గణేష్ ఆంటీ ఏంటి మీరు చేసిన పని? అసలు బ్రెయిన్ ఉండే చేశారా? తన బర్త్డే కేక్ ని నేలపాలు చేస్తారా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? ఆయన పక్కన నించనివ్వరు, కూర్చొనివ్వరు, మాట్లాడనివ్వరు, కలిసి భోంచేయనివ్వరు. ఆఖరికి ఆయన ప్రేమగా నా పుట్టినరోజు చేసి కేక్ తినిపిస్తుంటే అది కూడా మీకు ఇష్టం లేదా? అయినా మేమేం పాపం చేశాం ఆంటీ? ఎందుకు మా ఆనందాన్ని పాడు చేయాలని చూస్తున్నారు? మేము సంతోషంగా ఉండడం మీకు నచ్చదా? మేము విడిపోతే నీకు సంతోషమా? మీరు ఇలా చేస్తున్నారనే కదా మీకు దూరంగా వచ్చాం. ఇక్కడికి కూడా వచ్చి మా మధ్య జోక్యం చేసుకుంటున్నారే ఎందుకు? మేం చేసిన తప్పేంటి? ఆయన చేత్తో నేను కేక్ కూడా తినకూడదా? చెప్పండి ఆంటీ, మౌనంగా నించున్నారండి. కేకును ఎందుకు విసిరేశారు? అందులో విషయం ఉంది జై. విషమా? ఎవరు పెట్టారమ్మా? ఎవరు తెలీదు. మిమ్మల్ని చంపాలని ఆ కేక్ లో విషం పెట్టారు. అసలు ఈ డొంక తిరుగుడు ఎందుకంటే మా ఇంట్లో నిత్యకు ప్రాణాపాయం ఉందని మీరు నమ్ముతున్నారు కదా. నేను మా కుటుంబం నిత్యని చంపాలనుకుంటున్నామని మీ అనుమానం కదా. అది నిజం కాదని ఇప్పుడే నిరూపిస్తాను. మీ కళ్ళ ముందే అందరి సమక్షంలో నేను ఈ కేక్ తింటాను. వద్దు జై, వద్దు. మేమేంటో నీకు తెలియాలి కదా ఆంటీ. మీ నమ్మకం తప్పని, మీ అనుమానం నిజం కాదని మీకు తెలియాలి. అందుకే నేను ఈ కేక్ తింటాను. మీరెందుకండి తినటం? నింద వేసింది తను కదా. నేను తింటాను. నేను బ్రతికితే తను తప్పు, చేస్తే తనే రైట్. వద్దమ్మా, వద్దు వద్దు. నువ్వు నేను వేర్వేరు కాదు నిత్యం, మనిద్దరం ఒకటే. మీ అమ్మకు తెలియాలి. ముందు నేనే తింటాను. జై జై. బేబీ. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఈ కేక్ లో విషం ఉందా? నేను చచ్చిపోయావా? చచ్చింది మీరు కాదు జై, మా మామ్. మీ ఇంట్లో ఆ స్పెషల్ షెఫ్ తో రుచి పచి లేని ఫుడ్ పెట్టా నేను తిన్నాను ఆంటీ. నిత్యం నాకు దూరంగా పెట్టినా ఓర్చుకున్నాను. నిత్య బాధపడకూడదని ఈ ఫంక్షన్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. కానీ మీరేం చేశారు? ఇంకా మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు. లేనిపోని అపోహలతో మా మధ్య అడ్డుగోడలు అవుతున్నారు. దయచేసి ఇక నుంచి ఇలాంటి చేయటం మానుకోండి. మీ వయసుకి హోదాకి గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మీరు ఏం చేసినా నిత్యను నన్ను విడదీయలేరు. ఇంకొకసారి నిత్యను నన్ను విడదీయాలని ఆలోచన చేసినా నేను సహించలేను. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఛ!
నీకు సంతోషంగా ఉందా అమ్మా? నీ కళ్ళు చల్లబడ్డాయా? తృప్తిగా ఉందా? నువ్వేం చేశావో నోరు తెరిచి నేనొక్క మాట చెబితే నీ పరువు ప్రతిష్ట అన్ని క్షణాల్లో మంట కలిసిపోతాయి. ఈ కుటుంబం, ఈ జనం నిన్ను తరిమి తరిమి కొడతారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటారా చెప్పండి. మా నాన్న మమ్మల్ని వదిలేయమని మళ్ళీ మా జోలికి రావద్దని మీకు ముందే చెప్పాను. అయినా వచ్చారు. అతిథివని గౌరవిస్తే శత్రువులా ప్రవర్తిస్తున్నారు. మేమేమైపోతే నీకేంటమ్మా? అసలు నువ్వెవరు? మమ్మల్ని విడదీయడానికి మీకేం హక్కుంది? మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా బ్రతకేదో మమ్మల్ని బ్రతకనివ్వండి. వెళ్ళిపోండమ్మా. జన్మలో మళ్ళీ మాకు కనిపించొద్దు. మీ నీడ కూడా మాపై పడొద్దు. మేం చచ్చామనుకుని బతికేయండి. వెళ్ళిపోండి. మా ఇంట్లోంచి, మా జీవితాల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోండి. మీరు మాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. ఏంటొదినా, ఎవరో ఏదో చెప్పారని పిల్లల సంతోషాల్ని పాడు చేశారు. అదేగా ఆవిడ గారికి చేతనైన పని. నిత్యా మేడం ఈ ఇంటి దీపం మేడం. ఆ దీపాన్ని ఆర్పి ఈ ఇంటిని ఎందుకు చీకటి చేసుకుంటారు? మీరు తొందరపడకుండా ఉండాల్సింది మేడం. కన్న కూతురే మెడపట్టి గెంటినట్టు వెళ్లిపోమని మొహం మీదే చెప్పింది కదా. ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? దయచేయండి. మనం కూడా బొట్టు పెట్టి చెప్పాలేమో చంద్రిక. ఉండు, వెళ్ళి కుంకుమ తీసుకొని వస్తాను. ఆపుతావా బావా? కేకులో విషం కలిపారని ఎవరు చెప్పారండి మీకు? అమ్మ ఏదో ఆవేశంలో అంది. భోంచేసి వెళ్ళు స్వరూపా. ఇంకా ఏం మొహం పెట్టుకుని భోంచేస్తుంది? మరే మనిషి అన్న వాడికి ఎవరికైనా తినబుద్ధి అవుతుందా? మీరు కాస్త నిశ్శబ్దంగా ఉంటారా? నిత్య నీకెంతో నాకు అంతేనమ్మా. నిత్య గురించి నువ్వేం దిగులు పడకు. అవునుదినా, మేం కేకులో విషం కలిపితే ఆ కేక్ నిత్యతో పాటు జై కూడా తింటాడు కదా. మేం జైని దూరం చేసుకుంటామా చెప్పండి? ఎవరో గిట్టిన వాళ్ళు చెప్పుంటారండి. ఆ చెప్పుడు మాటలు విని పిల్లల్ని బాధ పెడితే ఎలా? శాపంతో ఎలాగో చావాల్సిన మంగ విషం తిని చస్తుందంటే మామ్కి ఎందుకింత కంగారు? శాపంతో పోకుండా విషంతో ముందే పోతుందనా? లేక ఇంకేదైనా రీజన్ ఉందా? తెలుసుకోవాలి. నిత్యా, 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 వినపడుతోంది, చెప్పు. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? నాకేం కాలేదు. మా మామ్కి ఏదో అయింది. మంగ చస్తుందంటే టెన్షన్ పడుతుంది, స్ట్రగుల్ అవుతుంది, ఏదేదో చేస్తుంది. రిలాక్స్ నిత్యా. మంగపై ఆంటీకున్నది
జాలో సానుభూతో అభిమానము ప్రేమ అయి ఉంటుంది అంతే. జాలైతే అరగంట గంటే ఉంటుంది, సానుభూతి అయితే 1-2 రోజులుంటుంది. అభిమానించడానికి అది బంధువో కాదు, చుట్టం అస్సలే కాదు. ప్రేమించడానికి అది నేను కాదు. మామ్ కది ఏమవుతుంది? మామ్ కి మంగకి రిలేషన్ ఏంటి? దానికేదో అవుతుందంటే మామ్ ఎందుకంత తాపత్రయపడాలి? ఎందుకు? నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావేమోనే. ఆంటీ మామూలుగానే రియాక్ట్ అయ్యారు. ఏంటి? మామూలుగా రియాక్ట్ అయిందా? చూసావా చూసావా నువ్వు ఎలా రియాక్ట్ అయిందో నేను చూపించనా? చూస్తావా చూస్తావా? నిత్య అయ్యో బేబీ, ఏంటిది బేబీ? నీ హ్యాండ్ కట్ అయిందేంటి? అయ్యో బ్లడ్ పోతుంది. జ్యోతి, ముందెళ్ళి క్లాత్ తీసుకురా. వద్దాగు. చూసావా జో? ఇదిగో ఇదే ఇదే టెన్షన్ మామ్ నైట్ పడింది. మంగ కోసం ఇలాగే రియాక్ట్ అయింది. ఏమంటున్నావు బేబీ? తల్లడిల్లిన నీ తల్లి హృదయం గురించి తనకి ప్రాక్టికల్ గా చూపించాను. అంటే నీకు నువ్వే హ్యాండ్ కట్ చేసుకున్నావా? కొన్ని నిజాలు తెలియాలంటే కొన్ని త్యాగాలు చెయ్యాలి కదా. నా చెయ్యి తెగి బ్లీడింగ్ అవుతుంటే నువ్వు టెన్షన్ అయ్యావు, బికాస్ నువ్వు నా తల్లివి. మరి మంగ చేస్తుందంటే ఎందుకు వరి అయ్యావు? దాని ప్రాణాలపై నీకెందుకు తీపి మామ్? చావడానికి వచ్చిన అది చస్తే నీకు ప్రాబ్లం ఏంటి మామ్? చెప్పు. నో, నువ్వు చెప్పు, నాకు తెలుసు. బట్ మామ్, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. రప్పేస్తాను. And a good news for you, Mom. Today, day 25th. అంటే జై మంగళ ఫస్ట్ నైట్ కి పంతులు గారు పెట్టిన ముహూర్తం ఈ రోజు రాత్రికి. ఎలాగైనా ఫస్ట్ నైట్ చేసుకోవాలని జై మంగళు నాకిచ్చిన మాట కోసం ఫస్ట్ నైట్ జరపాలని ఆ ఇంటి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆపటానికి నువ్వు ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు. నిన్ను ఆపటానికి నేను కూడా ఏదో ఒకటి చేస్తానని నీకు తెలుసు. ఇది నీకు నాకు జరుగుతున్న ఫైట్ మామ్. స్వరూప శ్రీనివాస్ కి నిత్య శ్రీనివాస్ కి మధ్య జరుగుతున్న వార్. ఇందులో నువ్వు విన్ అయితే మంగ బ్రతుకుతుంది, నేను గెలిస్తే అది చస్తుంది. చూద్దాం టాస్ ఎవరికి పడుతుందో, ఫేట్ ఎవరికి మారుతుందో.